హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు జనసేన అండ్ బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకొని ఏపీ ఎలక్షన్స్లో కూటమిని అధికారంలోకి రావడం మనం చూసాము. అయితే ఈ పొత్తు ఎంతకాలం ఉంటుంది, వచ్చే ఎలక్షన్స్ నాటికి కూడా ఈ పొత్తుతోనే వెళ్తారా అన్న ఒక చర్చ ఇప్పటి నుంచే కూడా మొదలవ్వడం మనం చూస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఒక విమర్శ అయితే ఉంది. ఆయన ఏ పర్సన్తో అయినా కానీ, లేదంటే పార్టీతో అయినా కానీ అవసరం తీరాక ఆయన వదిలేస్తారు అన్న ఒక విమర్శ అయితే చాలా మంది చేయడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనతో ఉన్నారంట. మరి ఆయన ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఈ పొత్తుల విషయంలో? ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. జనసేన అండ్ బీజేపీతో ఈ పొత్తు ఎప్పటికీ ఉంటుందా? వచ్చే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ పొత్తుతోనే వెళ్తారా అన్న చర్చ ఇప్పుడు కూడా మొదలైంది. లేదంటే ఈ పొత్తు కొన్ని చర్చలు రావడం చూసాం, పొత్తు తెగిపోతుంది, జనసేన టీడీపీ వర్సెస్ ఈ రెండింటి మధ్య పోటీ ఉంటుందన్న వార్తలు కూడా వినిపించాయి సార్. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మరి పొత్తుల విషయంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటారు? చంద్రబాబు నాయుడు గారు 4.0 ఇప్పుడు ఇది చాలా వినూత్నంగా, చాలా వేగంగా కూడా ఉండబోతుందని ఒక మీడియా మిత్రులు లేదంటే అక్కడున్న ప్రజలు అడిగిన ప్రశ్నకి ఒక సభా వేదికలో అంటే సీఎం అయ్యాకే ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇస్తూనే దానికి తగ్గట్టుగా ఆయన పనిచేస్తున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే మా మిత్రుడు ఒకడు ఉన్నాడు, మిత్రుడికి సంబంధించిన బాబాయ్ అవుతారు వరుసకి, ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఇకపై హైర్ అఫీషియల్స్తోని మీటింగ్లు, సమీక్షలు, సమావేశాలు మంత్రులతో ఉన్నప్పుడు మ్యాక్సిమం అరగంటలోగా క్లియర్ చేసి పనులకు పంపించేసాడు, అక్కడ పని అయిపోవడం. ఇంతకుముందు గంటల కొలది టెలికాన్ఫరెన్స్లు అట్లా ఉండొద్దు, అట్లా ఉద్యోగులు ఇబ్బంది పడే స్థాయిలో ఇకపై చెయ్యను అనే ఉద్దేశంతో సరే అన్నారు. అలాగే చేస్తున్నారట. మా మిత్రుడు వాళ్ళ బాబాయ్ ఆయన ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్ ఉంది. ఆయన మొన్న మీద మీటింగ్ పోలవరం సమయం మీటింగ్ అప్పుడు కూడా జస్ట్ హార్డ్లీ అవేళ 50 minutes ఎంత అయిందంట. అంటే 1 hourకి 10 minutes తక్కువే. ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి కూడా క్లోజ్ చేద్దాం అంటే ఇంకా వీళ్ళు డౌట్స్ ఏదో మాట్లాడతారు కదా, అట్లా ప్రొలాంగ్ అయింది తప్ప మ్యాక్సిమం అన్నీ అట్లాగే చేస్తున్నారంట. అని తరువాత మీరు అన్నట్టు కూటమి ఏదైతే ఎంత బలంగా, ఎంత మెజార్టీతో, ఎంత గట్టిగా ఏర్పడిందో ఇది లైఫ్ కలకాలం ఉండాలని కోరుకుందాం మనం. అంటే ఒక సగటు మనిషిగా, ఆంధ్రాలో ఉండే ఒక ప్రజలుగా అనుకుందాం. ఎందుకంటే ఆయన వస్తే ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి ఫామ్ చేసేస్తాడో అందరికీ తెలుసు. మెయిన్ ఆయన గెలుపుకు కారణం ఒక 100లో 70% ఆయన పనితనము, కూటమి ప్రభావం ఉంటే మిగతా 20% మిగతా 10% మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకతతోనే వేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మళ్ళీ ఇంకా అభివృద్ధి కుంటుపడుతూనే ఒక విసుగుతోనే వేశారు. పూర్తి స్థాయిలో అయితే కాదు. అట్లాగా బాబు గారి ఇమేజ్ మరీ పెరిగిపోయింది. ఆయన అరెస్ట్ తర్వాత ఇమేజ్ పెరిగింది. అప్పుడు ఆయన చాలా రియలైజ్ అయ్యాడంట, ఎట్లాగా మనం అధికారులకు కూడా నొప్పించకుండా పని చేసుకోవాలి. నెక్స్ట్ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉండదో అందరికీ తెలుసు. 100% స్ట్రైకింగ్ రేటుతో తనకు సీట్లు తగ్గించుకొని ఎలాగైనా బీజేపీలో లేదా ఎన్డీఏలో బాబు గారు లాంటి సమర్థవంతమైన వ్యక్తిని కలపాలి, అక్కడ ఉండాలి, మనకు అవసరం. రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎంగా బాబు గారు లాంటి వ్యక్తి ఉంటే రాష్ట్రాన్ని ఏ రకంగా పరిగెడు పెట్టిస్తాడో గ్రహించి ఆయన కూడా చెప్పాడు. పవన్ కళ్యాణ్, నేను ఎంతమంది పెద్దలతో ఎన్ని చేవాట్లు తిన్నానో చూశారు, అయినా కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను విడిగా పోటీ చేయను, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడితో నేను ఖచ్చితంగా పని చేయాలి, నాకు అవసరం, ఆ పనితనం అవసరము, ఆ వ్యూహాలు అవసరము, ఆ గైడెన్స్ నాకు అవసరం, కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్తారని చెప్పారు. ఇప్పుడు కూడా బాబు గారు అరే మన కోసం వాళ్ళు ఇదవుతున్నారు. సో సొంత పార్టీ వాళ్ళకన్నా కూటమిలో ఉన్న వాళ్ళకే ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే ఇద్దరు జనసేన ఆర్ బీజేపీ వాళ్ళకి. ఇక్కడ ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ అనేది చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసికట్టుగా పనిచేయడం అనేది ఈ రెండు సామాజిక వర్గాలు బాగా బలంగా కనిపిస్తున్నాయి. ఒకటి వంగవీటి వంగవీటి మోహన్ రంగా గారు హత్య తర్వాత అప్పట్లో, అంటే నేను బాగా నాకు ఊహ కూడా తెలియదు, అంత వయసులో అప్పుడు టీవీలు మీడియాలు ఇంత విస్తృతంగా లేని రోజుల్లో కూడా మేము ఇప్పుడు ఏదో క్షేత్రాలు తీర్థయాత్రలకు వెళ్తే అక్కడ విన్నాం అనమాట. కాళహస్తిలోనూ తిరుపతిలో ఉన్నాం నేను చిన్న వయసులో. వంగవీటి రంగా గారిని చంపేశారంట. అప్పట్లో స్ట్రైక్ బంద్
రోడ్డు మీద పెట్ట మనిషి లేడు. అంటే చూడండి ఎటువంటి ఎంత ఇంపాక్ట్ ఉన్న పర్సన్ అని. ఆ తర్వాత అది ఎందుకో కొంతమంది క్రియేట్ చేయడం వల్ల లేకపోతే ఇంకేం జరిగాయో తెలియదు కానీ ఈ రెండు సామాజిక వర్గాలు చాలా గ్యాప్ వచ్చేసాయి, చాలా ఇష్యూస్ జరిగాయి. అవన్నీ మనం మాట్లాడుకోలేము. అయితే ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలు, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం కలిసికట్టుగా పనిచేయడం, ఇంత మెజారిటీ సాధించడం, ఇది బాగుంది, మనం తీసుకెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ బాబు గారు కూడా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాల వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్పెషలీ ఈ కాపు సామాజిక నాయకులకు కూడా మనం మళ్ళీ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అనే విధంగా కసరత్తు చేస్తున్నారంట. అవసరం అనుకుంటే సొంత పార్టీ నాయకులకి ఫోన్ చేసి బుజ్జగించి, సరే మనం ఇంకోసారి చూద్దాం, మీరు ఈసారికి కాంప్రమైజ్ అవ్వండి బ్రదర్, మీ తర్వాత చూసుకుందాం, మీరే ప్రస్తుతానికి వాళ్ళకి కల్పించండి అనే రీతిలో ఆయన చేస్తున్నారంట. అంటే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి రాష్ట్రం అంటే ఇట్లాంటి కూటమి ఏర్పడమే, ఇది బాగుంది. ప్రతిపక్షం కూడా లేకుండా, అలాగని ప్రతిపక్షం లేదు కదా మేము ఏం చేసినా చెల్లుతుందని కరంగా కాకుండా ఈ 4.0 ఏదైతే ఉందో మరలా ఆ పాత తప్పిదాలని ఓవర్కమ్ అవుతూ అందరినీ సమన్వయపరుచుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోవాలనే ఆలోచనలో బాబు గారు ఉన్నారట. అది 2-3 చెప్పారు కూడా. లేదు ఇంతకుముందులా కాదు, బాబు గారు ఎక్కడికక్కడ కరాకణి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మన బడ్జెట్లో ఫస్ట్ టైమే మాది రుణం కావని పణం కావని 15,000 కోట్లు మరి కేటాయించారు అమరావతి కోసం. ఇప్పుడు పోలవరం కూడా మళ్ళీ నెక్స్ట్ ఏదో ఇవ్వబోతున్నారు. ఇట్లాగా ప్రతిదీ కూడా కేంద్రంతో కూడా ఇబ్బందులు పెట్టకూడదు. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూడా పార్టీని కాపాడుకోవడం కోసమో లేదంటే పార్టీని పటిష్టం చేసుకోవడం కోసమో ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు సక్రమంగా చూసుకోవడం కోసమో ఒక రాష్ట్రానికి ఇలాగా ఒక రాష్ట్రానికి అలాగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నితీష్ గారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారో ఈయన ఇబ్బంది పెట్టకుండా, అరే బాబు గారు మనం ఏది ఇచ్చినా కాంప్రమైజ్ చక్కగా చేస్తున్నారు కదా అని అప్పుడు సాఫ్ట్ కార్నర్తో మనకి ఇబ్బంది పెట్టట్లేదు, సరే ఆంధ్రప్రదేశ్కి ఇద్దాం, ఆంధ్రప్రదేశ్కి కేటాయిద్దాం అనే రీతిలో ఈయన మౌల్డ్ చేసుకుంటున్నాడంట. మరి ఇదే అంశము 2018-17లో జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టిన తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి విమర్శలు చేశారు. మరి కాస్త ఇదైపోయిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులు ఏమి ఉండకుండా సమన్వయపరుచుకుంటూ అందరినీ కలుపుకుపోయేలాగా ఉంది. మంచి ఆలోచన. ఒకవైపు ఇప్పుడు నిజంగా ఆయన అలాగ చేంజ్ అవ్వకపోతే ఇట్లా బలవంతంగా చేసుకుంటూ ప్రతిపక్షాన్ని బలహీనపరచాలి. అంటే బలహీనపరచాలి, దాన్ని ఏం చెయ్యక్కర్లే, దీన్ని పటిష్టం చేసుకుంటే చాలా ఆటోమేటిక్గా అది బలహీనపడినట్టే. ఒకవేళ నిజంగా దాన్ని బలహీనపరచాలంటే ఏ పాటికే కేసులు స్టార్ట్ చేసేవాళ్ళుగా, చట్టరీత్యాన్ని కేసులు స్టార్ట్ చేసేవారుగా. ఎంతవరకు కేసులు ఎవరు స్టార్ట్ చేయలేదుగా. తిరిగి వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగిన శ్రేణులకి ఏం చెప్తున్నారంటే బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి, మీరు రెచ్చిపోవద్దు, వాళ్ళు కవ్విస్తే మీరు కవ్వించవద్దు, మీరు ఎలాగే ఉండండి. వాళ్ళు ఏదో డిప్రెషన్లో మాట్లాడుతున్నారు ఓడిపోయిన బాధలో. సో మనకు ఒక 2-3 నెలలు ఎలాగే ఉంటుంది, తర్వాత సర్దుకుంటారు కూడా చెప్తున్నారు. అది మంచి పరిణామంగా. లేదంటే బాబు ఎవరో చెల్లరగా మొత్తం కట్టడి చేసి పడేయండి అంటే అయిపోయింది కదా. అలా చేయట్లేదు. సో అది బాగా చేంజెస్ కనిపిస్తున్నాయని చెప్పి అధికారుల దగ్గర నుంచి కూడా చెప్పాను కదా, మా మిత్రుడు తాలూకు వాళ్ళు ఉన్నారు, అధికారుల పరంగా కూడా వార్త విన్నాను. చూడాలి మరి అలా ఉంటే మంచిదే కదా. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని అంటే ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా